హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ రైడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ప్రత్యేకించి కొత్తగా ఫిషింగ్ నేర్చుకునే వారి కోసం ఈ వీడియో. ఇందులో కాంబో కిట్ గతంలో చేసుకున్న మన కాంబో కిట్ లాగే ఇప్పుడు కూడా మన కాంబో కిట్ పెట్టిన సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఈ కాంబో కిట్లో 6 ఫీటు 7 ఫీటు 8 ఫీటు సాలిడ్ రాడ్లతోటి 7000 సిరీస్ మిషన్ తోటి కాంబో కిట్లో ఏమేమి వస్తాయి, కొత్తగా ఫిషింగ్ చేసుకునే వాళ్ళకి ఇవి ఎలా ఉపయోగపడతాయి ఏంటన్నది ఈ వీడియోలో మొత్తం అంతా డీటెయిల్గా చెప్తాను మీకు. ఈ కొత్తగా ఫిషింగ్ చేసుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుద్దండి. పాత వాళ్ళకి యూజ్ అవ్వదు, కానీ కొత్త వాళ్ళకి కొత్తగా మన ఫిషింగ్ చేసుకోవాలన్న ఉత్సాహం ఉంటుంది. కానీ వాళ్ళకి ఏం తీసుకోవాలి, ఎలాంటి రాడ్ తీసుకోవాలి, అది కంపెనీ రాడ్ తీసుకోవాలా, టెలిస్కోప్ రాడ్ తీసుకోవాలా, పోల్ రాడ్ తీసుకోవాలా, ఏ రాడ్ తీసుకోవాలా అన్నది వాళ్ళు కన్ఫ్యూజ్లో ఉంటారు. ఆ మిషన్ కూడాను ఏ సిరీస్ తీసుకోవాలి, 4000, 5000, 6000, అది ఏయి ఎలా వాడాలి, ఆ ఫీడర్ ఎలా వాడాలి, ఫ్రాగ్ ఎందుకు వాడాలి, తర్వాతనేమో ఇంకా చాలా ఐటమ్స్ ఎందుకు ఏమిటి ఎలా వాడాలి అనేది తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారండి. నాకు తెలిసినంత మట్టికి ఈ వీడియోలోని ప్రతి ఐటమ్ చూపిస్తూ ఆ రాడ్డు, మిషను, లైను, అది ఈ కాంబో కిట్లో ఏమేమి వస్తాయో ఆ ఐటమ్స్ అన్ని మీకు చూపిస్తూ అవి దేనికి దేనికి ఎలా ఉపయోగపడతాయో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. దయచేసి ఈ వీడియో కొత్త వాళ్ళు మాత్రం స్కిప్ చేయకండి. ఈ ఖాళీగా ఉన్న టైంలోనే మీరు వర్క్కి కానీ లేకపోతేనేమో ఇంకా మీ ఉంటాయి కదా, జాబర్స్ కానీ ఎంప్లాయీస్ ఇంకా ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ అయిన తర్వాత చక్కగా ఆ సాయంత్రం పూట ఈవినింగ్ టైంలోనే చక్కగా కూర్చొని లాస్ట్ వరకు చూడండి. వీడియో మాత్రం మీకు బాగా యూజ్ అవుద్ది. ఓకేనా? ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంబో కిట్లోని 6 ఫీటు 7 ఫీటు 8 ఫీట్ అనుకున్నాం కదా. మనకి కాంబో కిట్లో వచ్చే ఫస్ట్ ఐటమ్ ఏంటంటే 6 ఫీట్ కాడి నుంచి చెప్పుకుందాం. ఇదిగో 6 ఫీట్లో మన కాంబో కిట్లో తయారు చేసుకున్నది మనం 6 ఫీట్ సాలిడ్ రాడ్ అండి. ఇది సాలిడ్ రాడ్ మొత్తం ట్రాన్స్పరెంట్ కలర్ అనమాట. ట్రాన్స్పరెంట్ కలర్తో పాటు దీనికి స్క్రూ సిస్టమ్ పెట్టాను. ఇదిగో స్క్రూ సిస్టమ్ అనమాట. మొత్తం అంతా థ్రెడ్డింగ్ సిస్టమ్. ఓకేనా? ఒకసారి దీన్ని ఫిట్ చేసి చూపిస్తాను మీకు. 6 ఫీట్ ఈ ప్రతి ఒక్కటే చెప్తానన్నాను కదా అన్న. ఈ కాంబో కిట్లో టెలిస్కోప్ రాడ్డు లేకపోతే మామూలుగా ఇంక వేరే రాడ్లు కాకుండా ప్రతి వీడియోలో కూడాను సాలిడ్ రాడ్లకే మీరు ఎందుకు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారని చెప్పానంటే, నాకు తెలిసి కొత్తగా ఫిషింగ్ చేసుకునే వాళ్ళకే, అంటే వాళ్ళకి ఫిషింగ్ రాడ్ ఎలా వాడాలి, ఏ స్ట్రోక్లో కొట్టాలి, ఎంత షార్ట్ కొట్టాలి, ఎందుకు ఇరిగిపోతాయి రాడ్లు అనేది వాళ్ళకి ఎక్కువగా అవగాహన ఉండదు. కాబట్టి వాళ్ళు ఈ రాడ్లు కొట్టేసుకుంటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కష్టపడ్డ డబ్బులతో కొనుక్కునే ప్రతి ఒక్క ఐటమ్ కూడాను పాడవకూడదనే ఉద్దేశంతో వాళ్ళకి వన్ అండ్ ఆల్ ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సాలిడ్ ఫైబర్ రాడ్ అనమాట. ఈ రాడ్లకి ప్రత్యేకించి కాంబో కిట్లు ఎందుకు పెట్టారంటే, వాళ్ళు తీసుకున్న ఏ ఐటమ్ కూడాను వాళ్ళు అది చిన్న చేప పడవచ్చు, పెద్ద చేప పడవచ్చు, ఆ ఎరగకుండా రాడ్డు వాళ్ళకి బాగా యూజ్ అవ్వాలి. ఫస్ట్ ఇది 6 ఫీటు స్పిన్నింగ్ రాడ్. ఓకేనా? దీని కెపాసిటీ మీ అందరికీ తెలిసిందే. మొత్తం సాలిడ్ రాడ్ అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ స్క్రూ సిస్టమ్ ఒకటి ఆ కాంబో కిట్లో ఉంటుంది. స్క్రూ సిస్టమ్ ఉంటుంది, వితౌట్ స్క్రూ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ 6 ఫీటు కాంబో కార్డు రేటు వచ్చి 2700. 6 ఫీటు కాంబో కిట్ రేట్ వచ్చి 2700, 7 ఫీట్ వచ్చి 2800, 8 ఫీట్ వచ్చి 2900. వితౌట్ థ్రెడ్డింగ్ సిస్టమ్ అయితే 2700 కాబట్టి 2650, 2750, 2850 అలా పడుతుంది. ఇప్పుడు మనకి 6 ఫీట్ కాంబో కిట్లు ఏమేమి వస్తున్నాయో చూద్దాం. ఫస్ట్ స్పిన్నింగ్ రాడ్. ఓకేనా? స్పిన్నింగ్ రాడ్ 6 ఫీట్ స్పిన్నింగ్ రాడ్తో పాటు దీనికి వచ్చే ఐటము ఇప్పుడు మనకి ఫిషింగ్ చేయడానికి బాగా వినండి. ఈ వీడియో చాలా జాగ్రత్తగా చూడండి. కొత్తగా చేసుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. మనం ఫిషింగ్ చేయాలనుకుంటున్నామండి, ఏం తీసుకోవాలో మనకు తెలియట్లేదు కదా. ఫస్ట్ మనం 6 ఫీట్ రాడ్ సాలిడ్ రాడ్ ఒకటి తీసుకుందాం. తీసుకొని దానికి 7000 సిరీస్ అనమాట. 7000 సిరీస్ ఏలో కంపెనీ, ఏలో డిఎఫ్సి అనమాట. ఇక్కడ చూడండి 7000 సిరీస్ అని రాసి ఉంటుంది. ఇదిగో కంపెనీదే మొత్తం ఇక్కడ బ్రాండ్ అయిపోయి ఉంటుంది. డిఎఫ్సి 7000 కనిపిస్తుందా మీకు? డిఎఫ్సి 7000 అని చెప్పిందని. ఇది వచ్చి ఈ మిషన్ వచ్చి రాడ్ కోసం చెప్పాను కదా. ఇప్పుడు మిషన్ వచ్చి ఇదంతా గ్రాఫిట్ బాడీ. ఓకేనా? గ్రాఫిట్ బాడీ, గ్రాఫిట్ హ్యాండ్లు, గ్రాఫిట్ మొత్తం, ఇంకా స్పూల్ ఏంటి మొత్తం అన్నీ కూడాను. ఇది డ్రాగ్ సిస్టమ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. డ్రాగ్ సిస్టమ్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను మీకు. సౌండ్ చూసారా? డ్రాగ్ సిస్టమ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది.
ఇప్పుడు ఈ మిషన్ విషయానికి వద్దాం. మిషన్‌లు ఎక్కువగా ఎందుకు పాడవుతాయని చెప్పాననంటే, మనం షాట్ కొట్టేటప్పుడు ఎప్పుడు కూడాను మన వాళ్ళు ఎక్కువగా తేడా చేసే విషయంలోనే మిషన్ పట్టుకునే విషయంలోనూ తేడా చేస్తున్నారు. అంటే తెలియక. తర్వాతనేమో మిషన్‌ని హ్యాండిల్ చేసే విషయంలో కూడా తేడా చేస్తున్నారు. ఫస్టు ఈ మిషన్ దీన్ని ఫిట్ చేసి మీకొకసారి చూపిస్తాను. మిషన్ ఎక్కడ పట్టుకోవాలి ఏంటన్నది. కొత్త వాళ్ళకి తెలీదు కదండీ! ఎలా పట్టుకోవాలి ఏంటన్నది. నేను చాలా మందిని చూసాను. ఇప్పుడు ఈ మిషన్ మనం ఇలా ఫిట్ చేసేసుకుందాం. ఇది కాంబో కిట్‌లో వస్తదనమాట మిషన్ ఇది. ఇలా ఫిట్ చేసేసుకున్నాం. ఫిట్ చేసుకొని వాళ్ళేం చేస్తున్నారంటే, ఈ మిషన్‌ని వదిలేసేసి ఇలా పట్టుకుంటున్నారు. ఇలా పట్టుకొని ఫిషింగ్ ఇలా చేస్తున్నారు. ఇలా చేసి ఆ చేపొచ్చినప్పుడు ఈ హ్యాండిల్ ఎందుకు ఇరుగుతుందన్న అని చెప్పానంటే, చేపొచ్చినప్పుడు దీన్ని బలవంతంగా పట్టుకొని ఇలాగ అడ్డదిడ్డాలుగా వంకర టింకరగా అడ్డదిడ్డాలుగా తిప్పేయడం వల్ల లోనున్న వీటిలకి అతి సున్నితమైన రాడ్లు ఆ ఫోర్స్‌ని తట్టుకోలేక ఇరిగిపోతున్నాయి. ఎప్పుడు గూడాను మన ఫిషింగ్ రాడ్‌ని ఎలా పట్టుకోవాలి? ఈ 2 ఏళ్ళు పైకి, 2 ఏళ్ళు కిందకి ఇలాగ 4 ఏళ్ళతోటి ఇలా పట్టుకోవాలి. మన 2 ఏళ్ళు పైకి, 2 ఏళ్ళు కిందకి ఉండడం వల్ల దీనివల్ల యూజ్ ఏంటన్నా, ఈ ఫూట్ ఉంది చూసారా? ఈ ఫూట్‌కి సపోర్ట్ వస్తదనమాట. మన చెయ్య సపోర్ట్ వస్తది. నెక్స్ట్ వచ్చి భారీ షాట్ కొట్టేయక్కర్లేదండి మనం. ఆ ఫిషింగ్‌కి హుక్స్ చాలా షార్ప్‌నెస్‌గా ఉంటాయి. మనం హెవీ షాట్ అంత భారీ షాట్ ఎప్పుడు కొట్టాల్సిన అవసరం లేదు. భారీ షాట్ కొట్టడం వల్ల ఆ ప్రెషర్ అంతా కూడాను ఫిషింగ్ రాడ్ మీద పడతది. ఫిషింగ్ రాడ్ మీద నుంచి మెయిన్ వచ్చేసేసి రీల్ మీద పడతది. ఈ రీల్ ఫోర్స్ అంతా ఇదిగో ఈ ఫూట్ మీద పడుతుందనమాట. అందుకే చాలా మందికి ఇక్కడ ఇరిగిపోతాయి. ఈ కుతుకులోకి ఇరిగిపోతున్నాయనమాట మిషన్‌లో. ఎందుకంటే ఆ భారీ స్ట్రోక్‌కి అంటే ఇలా పెట్టి డబేల్‌మని కొట్టేయడం మూలన ఆ స్ట్రోక్ తట్టుకోలేక ఇరిగిపోతున్నాయి. నెక్స్ట్ వచ్చి హ్యాండిల్ మనం పట్టుకొని అడ్డదిడ్డాలుగా లాగేయడం వలన ఇవేమవుతుందంటే లోనున్న ఆ పిన్లు మొత్తం బ్రేక్ అయిపోయి ఇరిగిపోతున్నాయి. ఓకే. మీకు అర్థమైంది కదా! ఎలా వాడాలో. ఇప్పుడు మనం ఇలా ఫిషింగ్ చేసాం. తర్వాత ఈ హ్యాండిల్ ఎందుకు లైన్‌ని మనల్ని దగ్గరగా లాక్కుంటానికి హ్యాండ్లు. జస్ట్ ఇలా ఫిషింగ్ చేసి, ఇలా లాక్కొని, ఇలా ఫిషింగ్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? ఈ కాంబో కిట్‌లో 6 ఫీట్ రాడ్‌తో పాటు 7000 మెషిను. ఓకేనా? 7000 మెషిన్ అవుతుంది. మరన్న ఈ 7000 మెషిన్‌కి మనకి బ్రెడెడ్ లైన్ కావాలి కదన్నా అని చెప్పేసనంటే, ఇందులో మోనో లైను ఉంటది, బ్రెడెడ్ లైను ఉంటది. మోనో లైన్ అంటే వైరు. ఆ వైర్ అన్నది తొందరగా చిక్కుబడతది. కొత్త వాళ్ళకి ఇబ్బందవుతది కాబట్టి, నేనేం చేశానంటే బ్రెడెడ్ లైన్. ప్రో హంటరు, బ్రెడెడ్ లైన్ అనమాట. మీరందరూ వాడేదే కదా! ప్రో హంటర్, బ్రెడెడ్ లైను ఈ మెషిన్‌తో పాటు వస్తది. అంటే ఫిషింగ్ చేసుకునే వాళ్ళకేమొచ్చింది 6 ఫీట్ రాడ్డు, 7000 సీరీస్ మిషను, బ్రెడెడ్ లైన్ వచ్చింది. అక్కడికి 3 వస్తువులొచ్చేసినాయి మనకి. సపోజు మనం ఈరోజు కొరమేన్లకి ఎళ్దామని అనుకుందాం. కొరమేన్లకి ఎళ్తానన్నప్పుడు మనకొక ఫ్రాగ్ కావాలి. ఒక ఫ్రాగు. ఇప్పుడు మా కాంబో కిట్‌లో చూపిచ్చే ఈ ఫ్రాగ్ అనమాట. ఓకేనా? ఫ్రాగ్ వచ్చేసింది. ఏంటి ఈ ఫ్రాగ్ తోటి మనం కొరమేనుకెళ్ళినప్పుడు ఎలా ఫిషింగ్ చేయాలి ఏంటన్నది మన వీడియోస్‌లోనూ ఉన్నాయి. యూట్యూబ్‌లో చాలా వీడియోస్‌లో కూడా ఉంటాయన్నమాట. అంటే కొరమేను మనకి ఎలా అటాక్ ఇస్తది? ఎలా మనం అటాక్ చేయాలి? ఏంటన్నది ఈ కాంబో కిట్ తీసుకున్న వాళ్ళకి కొరమేనుకెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది పడే పని లేకుండా ఒక ఫ్రాగు. ఓకేనా? ఈ ఫ్రాగుని పట్టేస్తే శీలాబోతులకెళ్ళాలన్నా మేము అంటే శీలాబోతులు, రాగండ్లు, కాకిమూసలు, గడ్డిమూసలు, బొచ్చులు, బంగారు తీగలు ఇక మొత్తం తెల్ల చేపలు. తెల్ల చేపలకెళ్ళాలన్నా మరి వాటి సంగతి ఏంటి అంటే ఇదిగో ఫీడరు. ఓకేనా? ఈ ఫీడరు. ఈ ఫీడర్‌కి ఏం పెట్టుకోవాలి? తవుడు, మైదా మనం కలుపుకుంటున్నాం కదండీ! తవుడు, మైదా, గుడ్డు, బ్రెడ్డు, అరటిపండు ఇటువంటి యాక్సరీస్ అని కలుపుకుంటాం కదా! దానికి ఇదిగో ఫీడరు. ఓకేనా? చక్కగా అన్నీ లూజ్‌గా కాకుండా చక్కగా అన్నీ గట్టిగా కలిపేసేసి, ఈ స్ప్రింగ్‌కి గట్టిగా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇందులో పాపప్ బాల్స్ ఉంటాయి కదా! ఈ పాపప్ బాల్స్ ఏమవుతదంటే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. కొత్త వాళ్ళకి కదా! ఇది కొత్త వాళ్ళకే బాగా యూజ్ అవుద్దండి. పాత వాళ్ళైతే డే స్కిప్ చేసేసేయండి. మీకు యూజ్ అవ్వదు ఈ వీడియో. ఎందుకంటే ఇవన్నీ మీకు తెలిసినయే. కొత్త వాళ్ళకి తెలుత్తలేదు అందుకని. ఇదిగో ఇలా చూడండి ఒకసారి. దీనికి ఈ స్ప్రింగ్‌కి మొత్తం అంతా ఇలా పెట్టేసేసి, ఈ బాల్స్‌ని ఏం చేస్తారంటే, చక్కగా తవుడు మీద ఇలా గుచ్చేయండి ఇలాగ. లైట్‌గా గుచ్చేసేసి ఇక్కడ చాలామంది వీటికి బెండ్లు పెడుతున్నారంట. నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. బెండ్లు పెడుతున్నారంట. అన్న ఫీడర్‌కి బెండ్ పెడుతున్నాను. బెండ్ పెట్టకూడదండి ఎప్పుడు కూడా ఫీడర్‌కి. ఇదేంటంటే అండర్ గ్రౌండ్ ఫిషింగ్ ఇది. ఇక్కడ తాడు కట్టేసేయాలి మీరు. ఇక్కడ తాడు కట్టేసేసి, ఈ ముళ్ళు దీనికి గుచ్చేసేసి, దేనికి తవుడులో గుచ్చేసేసి ఇలాగా చక్కగా
అండర్ గ్రౌండ్ ఫిషింగ్ అనమాట. అంటే ఈ మిషన్‌కొచ్చే లైన్‌ని చక్కగా ఈ లూపు ఎదర ఓపెన్ చేసి పట్టుకొని కాస్టింగ్ చేసేసిన తర్వాత అది చెరువు సగానికి పడిపోద్దెళ్లి. చక్కగా క్లోజ్ చేసేసి చక్కగా ఈ మిషన్ పెట్టే చోట బురద, మట్టి అనేది లేకుండా ఉండేలాగా కొంచెం ఎత్తులో పెట్టుకోండి. ఎందుకన్నా దీంట్లోకి బురద, మట్టి ఎళ్తే లోనున్న బేరింగులు పాడవుతాయి. వెంటనే పాడవకపోయినా సరే కొంతకాలానికి పాడవుతాయి. మీరు కష్టపడే డబ్బులతో కొనుక్కుంటారు కాబట్టి చిన్న చిన్న టిప్స్ చెప్తూ వీడియో కంటిన్యూ చేస్తాను. పెట్టేసుకుంటారు. అప్పుడు ఇవేం చేస్తదంటే ఈ ఫీడ్ తినటానికి ఇప్పుడు మనం యాక్సిరీస్ ఇందులో కలిపాం కదా! తవుడు, మైదా ఇవన్నీ కలిపాం కదా! అది ఇదిగో వాటర్‌లోకెళ్ళగానే అండర్ గ్రౌండ్‌లో పడిపోగానే ఇది ఇలా ఓపెన్ అయిపోతాయి ఇవి. కొంచెం తవుడు కరిగిద్ది కదండీ! ఇలాగ ఓపెన్ అయిపోతాయి. ఇక చూడండి. ఇలాగ ఓపెన్ అయిపోయి ఏం చేస్తాయంటే ఇవి పాపప్ బాల్స్ అంటే థర్మాకోల్ షీట్‌తో తయారైన పాపప్ బాల్స్ అనమాట. ఇయి కదులుతుంటాయి ఇలాగ. ఇలా కదులుతున్నదా ఇక్కడ శీలావతొచ్చి ఈ తెల్ల చేప ఏదైనా సరే వచ్చి ఈ తింటూ దీన్ని మింగేస్తది. దీన్ని మింగగానే ఇక దాని కంగారొచ్చేసి ఇలా ఈడ్చుకుపోవడం మూలన మనకిక్కడ ఇదేం చేస్తదంటే తిరిగిపోతుంటది ఇక్కడ ఇలాగ. ఇలా తిరిగిపోతుంటది. తిరిగిపోయినప్పుడు ఒక 2 లూప్‌లేసేసుకొని మనం చక్కగా ఇలాగ దగ్గర లాక్కుంటూ వస్తే సరిపోద్ది. ఓకేనా? అలాగా మనం తెల్ల చేపలు ఈ పీటతో పట్టుకోవచ్చు. నెక్స్ట్ మా ఏపు మరి కొరమేనుకి, శీలావతులకి చూపిచ్చారు. మరి వాలుగులు, క్యాట్ ఫిష్‌లు, పండుగప్పలు ఇలాంటివి ఉంటే ఏంటన్న పరిస్థితి అని చెప్పేసనంటే ఇదిగో స్పూను. 40 గ్రాముల స్పూన్ అనమాట. దీనితోటేం పడతాయి? దీనికి పిండి పెడుతున్నారంట. ఈట్లికి ఏవో పేగులేవో పెడుతున్నారంట. ఏయి పెట్టకూడదండి. ఇది జస్ట్ ఇక్కడ పైన స్నాప్ కనిపిస్తుంది చూసారా? ఇక్కడ తాడు కట్టుకొని దీన్నేయడం వల్ల ఈ రెడ్ పాయింట్ కనిపిస్తుందా మీకు? ఈ రెడ్ పాయింటు ఇది నీటిలో మెరుత్తూ ఎళ్ళడం వల్ల ఏమవుద్దనంటే చేప ఒక పరిగెళ్ళిపోతుందన్న కంగారులోని ఈ వాలుగులు గాని, క్యాట్ ఫిష్‌లు గాని, పంకస్‌లు గాని, మారుపులు గాని, పండుగప్పలు గాని ఇవన్నీ కూడాను ఇలాగ ఈ ఎనకాల టెయిల్ రెడ్ కలర్ ఉంది చూసారా? ఇది ఇలాగ ఎళ్ళిపోతుంటది. అన్న ఇది బరువుంటది కదా! మరి మునిగి అడుక్కెళ్ళిపోదనంటే మీరు ఫిషింగ్ చేస్తుంటారు కదా! అంటే మీరు మిషన్ తిప్పుతుంటారు కదా! తిప్పినప్పుడు నీటిలోన అలల దూపంగా అలా కదిలిపోయి ఎళ్ళిపోతుంటదనమాట. ఇదేదో పరిగెళ్ళిపోతుందన్న కంగారులోని వచ్చి అవి కొట్టేస్తాయి. అంటే దీంతోటి వాల్గు, క్యాట్ ఫిష్, పంకసు, పండుగప్పలు ఇటువంటివి పట్టొచ్చు. ఓకేనా? ఇక్కడికి ఈ ఫిషింగ్ చేసుకుంటే మరి అన్న మాకు గుచ్చగాలం గూడాను మేము ఫిషింగ్ చేయాలి కదన్నా! మరి దాని పరిస్థితి ఏంటంటే ఇదిగో గుచ్చగాలం. ఈ గుచ్చగాలం ఏంటి? సపోజు ఒక బాటిల్ తీసుకోండి. ఒక బాటిల్ తీసుకుంటే ఈ 2 వైర్ కట్టలు. ఇవి 70 నంబరు వైర్ కట్టలనమాట. ఏది ఫాక్స్ గోల్డ్ 70 నంబరు వైర్ కట్టలు 2 కూడా విడిగా రావు. మొత్తం చక్కగా జాయింట్ చేసి వస్తాయి. ఇప్పుడు మన పెయింట్‌కి సంబంధించిన బాటిల్స్ గాని, ఒక వాటర్ బాటిల్ గాని ఏదైనా తీసుకొని ఈ 2 కట్టలు కూడా మధ్యలో కట్ చేయకుండా ఒక డబ్బా చుట్టేసేసుకోండి. చుట్టేసేసుకొని ఈ ఫీడర్ గాని లేదా ఈ గుచ్చగాలం గాని దీన్ని కట్టేసేసుకోండి. కట్టేసేసుకొని ఒక పక్క ఏసేయండి. ఒక పక్క వాటర్‌లో ఆ పిండి పెట్టేసి ఏసేసేసి చక్కగా దీనికి ఓ 2 పుల్ల ముక్కలు ఇలాగ డబ్బాకి అడ్డం పెట్టేసేసి కూర్చోండి. దీని పని అయిపోద్ది. ఒక పక్క మనం ఫిషింగ్ రాడ్‌తో ఫిషింగ్ చేసుకోవచ్చు. ఒక పక్క డబ్బా గాలం వేసుకోవచ్చు. ఇక్కడికి ఇవి. మరి డబ్బా కట్టినప్పుడు మేము ఫిషింగ్ చేసినప్పుడు మాకు కొంచెం సౌండ్ వస్తే బాగుంటది కదన్నా! మరి ఆ డబ్బా కదిలిందో లేదో చూసుకోవాలనుకుంటే ఇదిగో డబ్బాకే చక్కగా ఓ మూల ఇలా పెట్టేసుకున్నారనుకో, డబ్బా కదిలినప్పుడు మనకి డబ్బాకి చేప పడిందని తెలుత్తానికి ఒక బెల్ అలారం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇయి అయిన తర్వాత మరి మేము ఇయన్నీ బావుందన్నా ఫ్రాగును చూపిచ్చారు. తర్వాతనేమో ఫీడర్ చూపిచ్చారు. ఈ వాల్గులు చూపిచ్చారు కదా! మరి చిన్న చిన్న చేపలు కూడా పడతామన్నా కాంబో కిట్ అంటే ఆల్ ఫిషింగ్‌కి రావాలి కదా! లెక్కైతే ఆల్ ఫిషింగ్‌కి రావాలి కదా! ఇప్పుడు ఇక్కడ విడిగా మనం ఫిషింగ్ చేసుకునే ముళ్ళు చూపిస్తాను. ఇలా రండి. ఇప్పుడు సపోజ్ మన సైడు సపోజ్ బొమ్ముడేలు, తర్వాతనేమో ఒక కేజీ లోపు చేపలనమాట. బొమ్ముడేలు, తర్వాతనేమో వల్లింకలు ఇలాంటివి ఉంటాయి చూసారా? ఇవన్నీ మస్టర్డ్ హుక్స్ అన్నమాట. మస్టర్డ్ హుక్స్ అవే ఉంటాయి మన షాప్‌లోని ఒరిజినల్ హుక్స్. ఈ 2 గూడాను చిన్న చేపలకి. ఏది వల్లింకలు, బొమ్ముడేలు, తర్వాతనేమో జిలేబీలు అంటారు చూడండి గొరసలు వాటికనమాట. ఈ 2 ముళ్ళు. అంటే కాంబో కిట్ తీసుకున్న కస్టమర్‌కే ప్రతి ఒక్క ఐటెము అతని దగ్గర ఉండాలి అన్న ఉద్దేశంతోటి ఈ కాంబో కిట్ తయారు చేసామనమాట మనం. అయిపోయిందా?
ఈ ముళ్ళు గొరసల కన్నా పెద్దగా ఉన్నాయి. ఇంకా ఐటెమ్స్ ఉంటాయి కదా! మీ సైడు అంటే బొమ్మిడాయల్లోని పెద్దవి ఉంటాయి. కేజీ, అర కేజీ బొమ్మిడాయలుంటాయి. దానికనమాట. ఇక్కడికి ఈ 2 ముళ్ళు ఉదాహరణకి అయిపోయింది. ఇవి శీలావోతులకనమాట. శీలావోతులకి సింగిల్ ముళ్ళు ఆడతా ఉన్నాం మేము. ఈ సింగిల్ ముళ్ళు ఆడేటప్పుడు మేము సింగిల్ ముళ్ళు పెట్టుకున్నప్పుడు మరి దాని పైన బెండ్ కావాలి కదన్నా అంటే, ఇదిగో ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ బెండ్లు ఇవి నెమిలి బెండ్లనమాట. ఆ! మామూలుగా నెమిలి బెండ్లంటారా? అయి నెమిలి బెండ్లనమాట. ఈ బెండ్లు ఇదిగో ఇలా చూడండి. ఈ చిన్న చేపలకి ఏది ఈ బొమ్మిడాయిలు, తర్వాతనేమో వల్లింకలు ఇటువంటి అన్ని కాట్లకి బెండు కావాలి కాబట్టి ఈ 2 బండ్లు దీనికి వాడుకోవచ్చు. తర్వాత శీలావతులకి పెద్ద బెండు కావాలి కాబట్టి ఇదిగో పెద్ద బెండు. ఓకేనా? ఎందుకంటే మనం ఫీడ్ పెట్టినప్పుడు ఇక్కడ దాకా మునిగిపోద్ది. ఇక్కడ నుంచి మన పైకి కనిపించాలి కదా! ఆ పైకి కింద పెట్టుకునే ముళ్ళు, దానికి సంబంధించిన దారం, దానికి సంబంధించిన రాడ్డు, దానికి సంబంధించిన మెషిను, దానికి సంబంధించిన బెండు. ఓకేనా? ఈ బెండు పక్కన పెడితే మనకి 3-4 కేజీల సైజులో పడుతుందనుకో, ఇదిగో ముళ్ళు. ఈ ముళ్ళుకి సంబంధించి ఇదిగో బెండు. ఈ ముళ్ళుకేంటి మొత్తం అన్నిటికి బెండు. ఈ బెండుకి ఈ మనకు దారం లోనకి బయటికి మనకు కదలాలి కాబట్టి, ఈ లోనకెళ్తాను బయటకొస్తానికి 25 గ్రాములనమాట. 25 గ్రాముల ఈ బెండు. ఓకేనా? 4 కేజీలు దాటిపోయి 5-6 కేజీలు, 7, 8 కేజీలు, 10 కేజీల వరకు పడతాయన్నా అని చెప్పానంటే, ఇవిగో 5/0 మస్టర్డ్ హుక్స్. ఓకేనా? ఈ 5/0 మస్టర్డ్ హుక్స్ తోటి ఈ 25 గ్రాముల ఫ్లోట్ తోటి మనం సింగిల్ ఫిషింగ్ చేసుకోవచ్చు. మరి ఈ ముళ్ళేంటన్నా అంటే కొంతమంది వాలుగులకి కోడి పేగులు పెడతాం, లేదా కొరమేళ్ళని పట్టేటప్పుడు కొన్ని లైవ్ అయి పెడుతుంటారు కదా! వాటికి ఈ ముళ్ళనమాట. అంటే ఇక్కడ మనకి కాంబో కిట్‌లో ఏ ముళ్ళొచ్చినియి? చిన్న పరిగి కాడ్నుంచి మొత్తం బొమ్మిడాయల కాడ్నుంచి, శీలావోతుల కాడ్నుంచి, జిలేబీల కాడ్నుంచి అంటే గొరసలు కాడ్నుంచి మొత్తం అన్నిటిని పట్టుకుంటానికి ఎన్ని ముళ్ళొస్తున్నాయి ఇక్కడ? ఒకసారి లెక్కెడదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ముళ్ళు. ఈ 10 ముళ్ళు వస్తున్నాయి. బావుంది. మరి ఈ 10 ముళ్ళకి మనకి త్రిబుల్ హుక్స్. త్రిబుల్ హుక్స్ కావాలి కదా మనకి. అవి 3 సైజుల్లో కావాలి మనకి. ఆ 3 సైజులు ఆహ్, ఉదాహరణకు చూపిస్తాను మీకు. ఇదిగో ఇది 25 గ్రామ్స్ త్రిబుల్ హుక్ అనమాట. ఇదిగో చూడండి. ఇది 25 గ్రామ్స్ త్రిబుల్ హుక్కు. తర్వాత దీనికన్నా పెద్ద త్రిబుల్ హుక్కు. అంటే కొంతమంది త్రిబుల్ హుక్‌లు వాడతారు కదా! వాటికి. దానికన్నా పెద్దది ఇంకొక త్రిబుల్ హుక్కు. మొత్తం ఈ 3 త్రిబుల్ హుక్కులు మన కాంబో కిట్‌లో వచ్చేస్తాయి మనకి. ఏది? మనం ఫస్ట్ అనుకున్న రేటుకే. మరి ఈ త్రిబుల్ హుక్‌కి మనం కట్టుకుంటానికి పైన మనకి సీసం తీగ కావాలి కదన్నా అని చెప్పానంటే, ఇదిగో తీగ. ఈ తీగలు ఎన్నొస్తాయి? 2 తీగలొస్తాయి ఇవి. కనిపిస్తున్నాయా? 2 తీగలొస్తాయి. ఈ తీగ ఎలా వాడాలి? ఆ తాడు పైన మనం స్ప్రింగ్‌లా చుట్టేసుకుంటాం కదా! స్ప్రింగ్‌లా చుట్టేసేసుకొని ఇంత మేత మనం పెట్టుకుంటే ఈ త్రిబుల్ హుక్స్ కూడా మనం ఫిషింగ్ చేసుకోవచ్చు. సరే అయిపోయింది అక్కడితోటి. ఇప్పుడు మనం డబ్బా గాలం వేసినప్పుడు మరి ఎదర వెయిట్ ఉండాలి కదన్నా! మరి గుచ్చగాలం పెట్టినప్పుడు మరి బరువుంటే దూరం వెళ్తది కదన్నా! ఫీడర్‌కైతే బరువు సరిపోద్దనుకుంటే ఇదిగో 2 సీసం కడ్డీలు. పెద్దదొకటి, చిన్నదొకటి. ఓకేనా? ఇక్కడ వరకు ఇది బావుంది. సరే అయితే. ఈ మరి చిన్న చేపలు ఇవన్నీ పెడుతున్నప్పుడు ఈ చిన్న చిన్న ముళ్ళు చూసుకున్నారు కదా మనం. అయి పెడుతున్నప్పుడు దీన్నంటే ఇరక్కొట్టలేం గానీ, కింద మరి సీసం పెట్టుకోవాలి కదన్నా అని చెప్పినానంటే, ఇదిగో సీసం ప్లేటు. ఓకేనా? ఈ సీసం ప్లేటు చిన్న ముక్క చింపుకొని మీరు పెట్టుకుంటారు కదా! కింద ముల్లుకి పైన ఆ బరువు నిలబడటానికి. ఇదిగో సీసం ప్లేటు. ఓకేనా? ఈ ఫ్రాగు తర్వాతనేమో ఫీడరు, గుచ్చగాలం ఇవన్నీ మాకు మూడేసుకొని తీసుకుంటే మాకు ఇబ్బందవుద్దనంటే, ఇదిగో అలా ఇబ్బంది పడే లేకుండా 2 సివిల్ స్నాప్‌లు. ఈ 2 సివిల్ ఇక్కడ తాడు కట్టుకోండి. ఇక్కడ తాడు కట్టుకొని చక్కగా ఈ లాక్ ఓపెన్ చేసేసుకుంటే మీరు దానికి వాడుకోవచ్చు. ఏది మన ఫీటర్లకేంటి, స్పూన్లకేంటి వీటికి వాడుకోవచ్చు. సింగిల్‌గా ముళ్ళుకి గూడా చక్కగా మనం ముడేసుకునే పని లేకుండా వాడుకోవచ్చు. ఇలాంటివి 2 వస్తాయన్నమాట. ఓకేనా? ఈ కాంబో కిట్‌లో. ఇవన్నీ యేసుకున్న తర్వాత మనం చేపలు యేసుకుంటానికి ఒక సంచి, చేపలేసుకుంటానికి గూడాను చక్కగా ఒక సంచి వస్తదనమాట. ఇది ఎలాస్టిక్ సంచి చక్కగా సాగిద్దనమాట. ఇప్పుడు ఈ కాంబో కిట్‌లో ఏమొచ్చినియి ఒకసారి చూద్దామా?
6 ఫీట్ సాలిడ్ రాడ్ వచ్చింది. సాలిడ్ రాడ్ అంటే ఎంత బలంగా ఉంటదో మీ అందరికీ తెలిసిన విషయం. 6 ఫీట్ సాలిడ్ రాడ్ వచ్చింది. 7000 సీరీస్ మెషిన్ వచ్చింది. మనకి శీలావతులు పట్టుకుంటానికి ఫీడర్ వచ్చింది. కొరమేలను పట్టుకుంటానికి ఫ్రాగ్ వచ్చింది. వాలుగులు, క్యాట్ ఫిష్‌లు, పంకస్‌లు పట్టుకుంటానికి స్పూన్ వచ్చింది. మొత్తం మన సైడే ఉంటాయండి. బొమ్మిడాయిలు, గొరసలు, ఆ తర్వాత బొల్లింకలు, అక్కడి నుంచి శీలాబోతులు, బంగారు తీగలు, రాగండ్లు, కాకిమూసలు, గడ్డిమూసలు ఇవి అంటాం గదా! అవి. ఆ తర్వాత వాలుగులు, క్యాట్ ఫిష్‌లు, పంకస్‌లు. ఇవే గదా! చేప జాతుల్లో మన సైడ్ ఎక్కువగా పడేది. వాటన్నిటికి సంబంధించిన 10 రకాల ముళ్ళు, అవే కాకుండా త్రిబుల్ హుక్స్. ఇలా ఫిషింగ్ చేసుకుంటూ కూడాను మళ్ళీ సైడ్ ఫిషింగ్ చేసుకుంటానికి ఒక డబ్బా గేలానికి 2 వైర్ కట్టలు, ఇది ఫాక్స్ గోల్డ్ 70 దానికి మళ్ళీ పెట్టుకుంటానికి సీసం కడ్డీలు, సీసం ప్లేట్లు. ఇవన్నీ గూడాను ఒక కాంబో కిట్ కింద తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ గూడాను ఒక కస్టమర్ చేతిలో ఉంటే, అంటే ఒక హంటర్ చేతిలో ఉంటే అతని దగ్గర లేనిదంటూ ఇంకేమీ లేదు. రాడ్ ఉంది. ఫిషింగ్ చేసుకుంటానికి 7 ఫీట్ 6 ఫీట్ రాడ్ ఉంది. లేకపోతే 7 ఫీట్, 8 ఫీట్ కూడా చూపిస్తాను మీకు. ఒక రాడ్ ఉంది, మిషన్ ఉంది, లైన్ ఉంది, బ్రాడెడ్ లైన్ అనమాట. ఫ్రాగ్ ఉంది, ఫీడర్ ఉంది, స్పూన్ ఉంది, స్పిన్నర్ ఉంది. మొత్తం ఏ టు జెడ్ అన్నిటికి కూడాను. అంటే ఫిషింగ్ చేసుకునేటప్పుడు అరెరే మన దగ్గర ఇది లేదు కదా! లేదు మన దగ్గర మనం చూసుకోలేదు కదా! మనకు తెలీదు కదా! అని పని లేకుండా మొత్తం అన్నీ ఈ కాంబో కిట్‌లో వచ్చేసినాయి. ఈ కాంబో కిట్‌లో ఇందాక చూపించినట్టు ఈ 6 ఫీట్ కాంబో కిట్ అయితే 2700 పడుద్ది. ఓకేనా? ఇదే కాంబో కిట్టు యాజ్ టీజ్‌గా ఉండి అన్న మాకు 7 ఫీట్ రాడ్ కావాలంటే ఇదిగో సాలిడ్ రాడ్ 7 ఫీట్ రాడ్. ఈ 7 ఫీట్ రాడ్ తోటి సేమ్ యాజ్ టీజ్ కాంబో కిట్టు 2800 పడుద్ది. రూ. 100 పెరిగిద్దనమాట. కాదన్నా మాకు 8 ఫీట్ కావాలన్నా అని చెప్పినానంటే ఇదిగో 8 ఫీట్ సాలిడ్ రాడ్. ఇవన్నీ థ్రెడ్డింగ్‌లే మొత్తం అన్నీ కూడాను. థ్రెడ్డింగ్‌లో చూపిస్తాను మీకు. ఇదిగో థ్రెడ్డింగు. ఇదొచ్చి ఎంత పడద్ది? 2900 పడద్ది. ఓకేనా? ఇప్పుడు 6 ఫీటు, 7 ఫీటు, 8 ఫీటు ఎవరెవరు వాడాలంటే ప్రత్యేకించి మేము కొరమేలు తప్ప ఇంకేమీ పట్టమన్నా అంటే 7 ఫీట్ తీసుకోండి. 7 ఫీట్ సాలిడ్ రాడ్ తీసుకోండి. ఇంకా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉంటారు చూడండి. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అంటే 60 అబోవ్ ఉన్న వాళ్ళకేంటంటే ఆ పెయిన్ గట్టా రాకుండా లైట్ వెయిట్‌లో ఉండాలి కాబట్టి 6 ఫీట్ కాంబో కిట్ తీసుకోండి. సరిపోద్ది. కొంచెం బలంగా, దృఢంగా ఉన్నవోళ్ళు శీలాబోతులు, పంకస్‌లు ఇంకా మొత్తం ఏ టు జెడ్ సీ వాటర్, ఫ్రెష్ వాటర్ మొత్తం అన్నిటిలోకి ఆగే దమ్మున్న రాడ్ కావాలన్నా అంటే 8 ఫీట్ రాడ్ కొంచెం బరువు ఉంటది. కానీ ఎలాంటి చేపనన్నా సరే నిలబడగల దమ్మున్న రాడ్ అనమాట. సాలిడ్ రాడ్లు అంటేనే దమ్మున్న రాడ్లు. ఇందులోని ట్రాన్స్పరెంట్ కలరు మనకి క్యాటలాగ్‌లో, కాంబో కిట్‌లో అవైలబుల్‌గా వస్తాయి. అలాగే అన్న మాకు ట్రాన్స్పరెంట్ కాదన్నా కలర్ కావాలన్నా అంటే సేమ్ కాంబో కిట్, సేమ్ రేటు. ఇదిగో కలరు. కలర్‌లోనిది 6 ఫీటు. ఓకేనా? ఇదొచ్చి 7 ఫీటు. ఇదొచ్చి 7 ఫీటు. మొత్తం అన్నీ థ్రెడ్డింగ్‌లేనమాట. మన కాంబో కిట్‌లోని థ్రెడ్డింగ్ ఉంటది. వితౌట్ థ్రెడ్డింగ్‌లో ఉంటాయి. కొంతమంది థ్రెడ్డింగ్ ఇష్టపడతారు. కొంతమంది వితౌట్ థ్రెడ్డింగ్ ఇష్టపడతారు. మీకు ఈ వీడియోలో థ్రెడ్డింగే చూపిస్తున్నాను. ఇది 7 ఫీట్ అనమాట. ఓకేనా? ఇందులోని మళ్ళీ 8 ఫీటు. ఇందులోని మళ్ళీ 8 ఫీట్ అనమాట. ఓకే. ఇప్పుడు ఈ కాంబో కిట్టు కొత్త వాళ్ళకి ఎలా యూజ్ అవుద్ది? కొత్త వాళ్ళే ఎందుకు తీసుకోవాలి? అంటే ఇప్పుడు ఉదాహరణకి కొత్త వాళ్ళకి ఏం తీసుకోవాలో తెలియక సపోజు ఓ రాడ్డు, మిషన్ ఆర్డర్ పెట్టుకున్నారండి. మనం ఆర్డర్ కొరియర్ చేసి పంపించేసేసాం. వాళ్ళకి బ్రాడెడ్ లైన్ కావాలి, ముళ్ళు కావాలి, ఫ్రాగులు కావాలి, ఫీడర్లు కావాలి. మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలిగా వాళ్ళు. అప్పుడేమవుతుంది డబుల్ కొరియర్ ఛార్జ్ అయిపోతుంది. మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ముళ్ళు కావాలి. ఆ ముళ్ళు అంటే ఇవి పాత వాళ్ళకైతే ఏమేం కావాలో మొత్తం అన్నీ తెలిసిపోతాయి ఆళ్ళకి. కొత్త వాళ్ళకేంటంటే ఏం కావాలి, ఏమి అవసరం లేదన్నది తెలీదు కాబట్టి మళ్ళీ అది పెట్టేసరికి మళ్ళీ డబల్‌కి డబుల్ కొరియర్ ఛార్జ్ అయిపోతుంటదనమాట వాళ్ళకి. ఆ ఇబ్బంది పడే పని లేకుండా ఒకసారే ఒక కాంబో కిట్టే తీసుకుంటే వాళ్ళు ఇక చూసుకునే పని లేదు. సీ వాటర్‌లో గాని, ఫ్రెష్ వాటర్‌లో గాని అంటే మన సముద్రంలోను వాడుకోవచ్చు. ఇటు గోదావరి, కృష్ణా నది వీటన్నిటిలో కూడా చక్కగా వాడుకోవచ్చనమాట. ఇది కాంబో కిట్ ఎంత పడుతుంది? 6 ఫీట్ అయితే 2700, 7 ఫీట్ అయితే 2800, 8 ఫీట్ అయితే 2900. 2900 తోటి మనకే ఫుల్ కాంబో కిట్ చక్కగా సాలిడ్ రాడ్ తోటి 7000 సీరీస్ మెషిన్ తోటి ఏలు డీఎఫ్‌సీ అనమాట. ఏలు అంటే ఎంత మంచి కంపెనీ మీకు తెలిసిందే. మెషిన్ తోటి శీలావతులు పట్టుకుంటానికి ఫ్రాగులు, ఫీడర్లు, స్పూన్లు, స్పిన్నర్లు, 10 రకాల ముళ్ళు, త్రిబుల్ హుక్స్ ఆటిలి పెట్టుకుంటానికి స్నాప్స్. అంటే ఈ వస్తువు నా దగ్గర లేదు
అనేది లేకుండా మొత్తం అన్నీ కూడాను సెట్ చేసేసి కాంబో కిట్ కింద మన క్యాటలాగ్‌లో ఆల్రెడీ పెట్టేసానక్కడ. కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మన క్యాటలాగ్ ఓపెన్ చేయండి. క్యాటలాగ్ ఓపెన్ చేసిన తర్వాత అందులోని స్పిన్నింగ్ రాడ్ సెక్షన్‌లోని సీఎల్ అనేది కిందకెళ్తే అక్కడ కాంబో కిట్స్ అని ఉంటాయి. మీ ఈ కాంబో కిట్ నచ్చిందనుకో ఒకవేళ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే అది 6 ఫీటా, 7 ఫీటా, 8 ఫీటా అని చెప్పేసి చూసి మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీ అడ్రస్‌కి డీటీడీసీ గానీ, ఆర్టీసీ గానీ ఈ రెండిట్లకి పెద్ద పార్సెల్ తీసుకుంటారు. ఆ సర్వీస్ ఉందనుకో ఛార్జ్ ఎంత అవుతుంది ఏంటో చూసి మొత్తం అన్నీ లెక్కేసి మీకు చేస్తాను. అన్నా మాకు ఇవేమీ తెలుత్తలేదన్నా. మీరు ఎంత వివరంగా చెప్పినా మాకు కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటుందనంటే 2 ఆప్షన్‌లు చెప్తున్నా గుర్తుంచుకోండి. దూర ప్రాంతాల వాళ్ళైతే ఇప్పుడు నేను అంతా చాలా చక్కగా వివరించానని అనుకుంటున్నాను నేను. అర్థమవుతే క్యాటలాగ్‌లోంచి ఆర్డర్ పెట్టేసేసుకోండి. లేదా ఈ చుట్టుపక్కల వాళ్ళెవరైనా సరే, దూర ప్రాంతం అయినా సరే మేము వస్తామనంటే, చక్కగా ప్రశాంతంగా ఒకరోజు సెలవు పెట్టుకొని, ఆదివారం ఎప్పుడో సెలవొస్తది కదా మీకు, వర్క్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానొద్దు. వర్క్ చేసుకుంటూ, మీ మీ వృత్తులు చేసుకుంటూ, ఏ సెలవు వచ్చిన రోజునో చక్కగా షాపు దగ్గరికొచ్చేయండి. షాప్ దగ్గరికొచ్చే ముందు ఒక ఫోన్ చేయండి. లేదా వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ పెట్టండి. అన్న మేము రేపొద్దున షాప్ దగ్గరకొస్తున్నాం అని చెప్పేసనండి. షాప్ టైమింగ్స్ ఎన్నింటి వరకుంటాయి? పొద్దున 6 కాడ నుంచి సాయంత్రం 9 పొద్దున 9 కాడ నుంచి సాయంత్రం 6 వరకు షాపు ఓపెన్‌లోనే ఉంటది. అన్న 6 వరకు ఎందుకన్నా అంటే, మనది షాపు, ఇల్లు 2 ఒకటే కాబట్టి ఇంట్లో లేడీస్ వాళ్ళు చాలా వర్క్స్ ఉంటాయి కదండీ! నా వల్ల వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకూడదు. వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది కలగకూడదు కాబట్టి అందులోను మనది హోటలు. ఆ విషయం మీకు తెలిసిందే కదా! ఆ హోటల్‌కి సంబంధించిన వర్క్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి 6 వరకు నేను అవైలబుల్‌గా ఉంటా. వచ్చే ముందు ఒకసారి ఫోన్ చేస్తే నేను అవైలబుల్‌గా ఉండి నేనున్నా లేకపోయినా సరే మా అమ్మాయి ఉంటది. లేదా నేను ఉంటాను. చక్కగా షాప్ దగ్గర రావడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే ముఖ్యంగా ఉపయోగం ఏంటంటే మీకు చాలామంది షాప్ దగ్గరకొచ్చినోళ్ళు ఈ వీడియో చూస్తూనే ఉంటారు బహుశా. మీరు గుర్తుంచుకోండి. షాపు దగ్గరకు వచ్చినప్పుడు మీరు అడిగిన ఐటెమ్ ఇస్తున్నానా? లేదంటే మీకు ఏ ఐటెమ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఎలాంటి రాడ్ తీసుకోవాలి? ఎలాంటి మిషన్ తీసుకోవాలి? ఎలాంటి ఎంత సీరీస్ లైన్ తీసుకోవాలి? అసలు ఏమేమి తీసుకోవాలి? ఏమేమి అవసరం లేదన్నది మీకు వివరంగా చెప్తున్నానో లేదో కూడా మీరు కామెంట్‌లో రాయండి. మిగతా వాళ్ళు చూస్తారనమాట. ఆళ్ళు కొత్తగా ఫిషింగ్ చేసుకోవడానికి వచ్చినోళ్ళు ఎంతసేపు ఎక్కువ శాతం అనమాట. పోల్ రాడ్‌లు అడుగుతుంటారు. లేతే టెలిస్కోప్ రాడ్‌లు అడుగుతుంటారు. వాళ్ళకి నేను ఖచ్చితంగా చెప్తాను నేను. ఈ రాడ్ అయితే ఇలా పనిచేస్తది. ఈ రాడ్ అయితే ఇలా పనిచేస్తది. వచ్చినోళ్ళు. ఇది దేనికి మీకు? అంటే ఏ ఫిషింగ్ చేయడానికి? ఏంటని మీరు అడుగుతున్నానా లేదా? అడిగి మీరు అది కాదు తీసుకోవాల్సింది ఇది అని గాని, లేతే ఇది కాదు తీసుకోవాల్సింది అదని గాని మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే మీకు ఐటెమ్స్ చెప్తున్నాను. ఇక్కడ ఇదే పని మరి వాట్సాప్‌లో చేయొచ్చు కదన్నా లేదని చెప్పానంటే, వాట్సాప్‌లో మీరెక్కడో ఉండి మీరు వాయిస్ మెసేజ్ పెట్టి, నేనెక్కడో ఉండి నేను వాయిసెస్ పెడితే ఇది పెద్ద తలకాయ పోటు అవుద్ది తప్ప నేను చెప్పింది మీకు అర్థం కాకపోవచ్చు. మీరు చెప్పింది నాకు అర్థం కాకపోవచ్చు. మీకు ఎలాగో ఫిషింగ్ అంటే ఇష్టమే. అన్న ఒక్క విషయం చెప్తాను గుర్తుంచుకోండి. కొద్దిగా వీడియో లెంత్ అవుతుంది. దయచేసి ఏమనుకోకండి. కొత్త వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. ఒకే విషయం చెప్తాను గుర్తుంచుకోండి. ఎప్పుడన్నా ఫిషింగ్ అనేది ఒక గొప్ప కళ. ఒకటి గుర్తుంచుకోండి. ఫిషింగ్ అనేది ఒక గొప్ప కళ అనమాట. ఈ కళ ఈరోజు వచ్చింది కాదు. లేపోతే ఏదో పరాయి దేశం నుంచి మనకొచ్చింది కాదు. మన పూర్వీకుల ద్వారా మనకే సంక్రమించిన ఒక గొప్ప అమూల్యమైన ఆస్తి ఇది. ఎవ్వరు గమనించట్లేదు. ఇది మన పూర్వీకుల ద్వారా మనకు సంక్రమించిన గొప్ప ఆస్తి అనమాట. మన వారసత్వం ఇది. ఈ ఫిషింగ్ అన్నది. ఎందుకంటే మనిషి మనుగడే ఫిషింగ్ అది మన వేట నుంచి మొదలైంది. అందులోని ఒకటి గుర్తుంచుకోండి. చాలామంది సుమారుగా ఒక 80% మంది ఏం జేస్తున్నారు? చేపల ఆహారంగా తీసుకుంటున్నారు. కానీ మన ఫిషింగ్ హంటర్స్, మన ఫిషింగ్ జేసేవాళ్ళు మాత్రం ఒరిజినల్ చేప, నాటు చేపనే తింటున్నారు. మళ్ళీ చెప్తున్నాను. ఒరిజినల్ నాటు చేపను తింటున్నారాళ్ళు ఆహారంగా. దానివల్ల 70% వాళ్ళ ఒంట్లో ఉన్న జబ్బులు తగ్గిపోతున్నాయి. ఇది సైన్స్ ద్వారా మనకి అందరికి తెలిసిన విషయమే గది. అదేంటన్నా ఒరిజినల్ నాటు చేపేంటి, మామూలు చేపేంటి కోడిలో బాయిలర్ కోడి, నాటు కోడి ఉన్నట్టే ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎలాగంటే ఇప్పుడు చేపల చెరువులు ఉంటాయన్న. చేపల చెరువుల్లో వాళ్ళేం జేస్తారు, మేతేస్తారు. మేతేసి చాలా జాగ్రత్తగా వాటిని చూసుకుంటూ పెంచుతారు. కానీ మన హంటర్సు లైవ్‌గా పారే కాలువలోకెళ్ళి ఒరిజినల్‌గా పెరిగిన నాటు చేప. అది శీలాబోతులు గాని, బంగారు తీగలు గాని, కాకిముసలు బొచ్చులు ఏదన్నా సరే. అది ఒరిజినల్‌గా ఆ సెలయేరులో పాకే దాన్ని పట్టుకొని తెచ్చుకొని చక్కగా ఆహారంగా తీసుకుంటున్నారు.
ఒకటి. రెండోది మీరు ఫిషింగ్‌కెళ్తున్నారు. ఏంటంటే ఫిషింగ్ వల్ల మీ యూజ్ ఏంటంటే ఒకటి గుర్తుంచుకోండి. వారం పొడుగుతా పని చేసుకోండి. ఎవ్వరు పని మానొద్దు. వారం పొడుగుతా చక్కగా పని చేసుకొని, ఏ ఆదివారమో సెలవొస్తది కదా! సెలవొచ్చిన రోజున ఆ పబ్బులకనో, క్లబ్బులకనో, ఆ దిక్కుమాలిన చోట్లకనో ఎళ్లి మీ ఆరోగ్యాలు అవి పాడు చేసుకోకుండా ప్రశాంతంగా పొద్దున్నే లేసి చక్కగా కడుపు నిండా పెరుగన్నం వేసుకొని తినేసేసి ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఫిషింగ్‌కెళ్ళిపోండి. ఫిషింగ్‌కెళ్ళడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ పొల్యూషన్ ప్రపంచంలో నుంచి ఔట్‌డోర్‌లోకెళ్ళిపోతాం మనం. ఔట్‌డోర్‌లోకెళ్ళగానే అక్కడ చల్లగా వరిచేలు, తోట, గాలి, సస్యశ్యామలం మొత్తం అంతా గూడాను మన కంటికి, మన మైండ్‌కి కనిపించేసరికి ముందు మనలో ఉన్న సగం డిప్రెషన్ దిగిపోద్ది. ఓకేనా? ప్రశాంతంగెళ్ళి చక్కగా కూర్చొని సాయంత్రం 4 వరకు పడినా, పడపోయినా సరే చక్కగా ఆనందంగా ఫిషింగ్ చేసుకున్నారనుకో చాలా, చాలా పనికిమాల అలవాట్లకి దూరంగా ఉంటారు. చక్కగా 4కి ఇంటికొచ్చేసేసి ఆ ఫిష్‌లు పడ్డాయనుకో ఉదాహరణకి చక్కగా ఇంటికాడ కూర్చొని ఫ్యామిలీ అంతా సరదా చేసుకొని, ఆ రోజు ఏ సినిమాకో, షికారుకో సరదాగెళ్లారనుకో అలాగా మనకి ఒక రోజు ఎంజాయ్‌గా హాయిగా చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ కాంబో కిట్‌లో మొత్తం మీకు ఏమేమి ఐటెమ్స్ వస్తాయి? మొత్తం అన్నీ ఏంటి? ఆ ఫిషింగ్ అనేది ఏంటి? అసలు ఫిషింగ్‌లో ఉన్న విలువేంటి? మొత్తం అన్నీ కూడాను మీకు దాదాపు చెప్పాననుకుంటున్నాను. ఈ వీడియోలో దయచేసి ఏమన్నా తప్పుగా చెప్పుంటే ఏమనుకోవద్దు. ఎందుకంటే మనోళ్ళని స్వతంత్రం మీద చెప్తున్నానన్నా. మళ్ళీ చెప్తున్నాను ఫిషింగ్ అనేది ఒక గొప్ప కళ అనమాట. ఆ కళని ఆస్వాదించండి. ఆస్వాదించి ఇప్పుడు నా దగ్గర సరుకు తీసుకోమని మాత్రం ఏ ఒక్క మాటకి చెప్పనన్నా. ఎందుకంటే మీకు నచ్చిన చోట తీసుకోండి. మీకు నచ్చిన చోట, నమ్మకం ఉన్న చోట తీసుకోండి. కానీ ఏంటంటే, ఫిషింగ్ అనేది ప్రశాంతంగా వారంలో ఒక్క రోజైనా సరే చక్కగా ఈ స్ట్రెస్సు, తలకాయ పోట్లు, వాపులు, చెత్తలు, చబారాలు మొత్తం అన్నీ పక్కన పెట్టేసేసి, చక్కగా ఎళ్లి స్వచ్ఛమైన గాలిలో మానసిక ఆనందం అది మీరు ఇంటికొచ్చే వరకు కూడాను ఒక యోగా టైప్ అయిపోద్దనమాట అది. ఒక యోగా టైప్ అయిపోద్ది. ఎండలో కూర్చోకుండా చక్కగా నీళ్ళలో కూర్చొని హాయిగా ఫిషింగ్ చేసుకొని ఒరిజినల్ నాటు చేపని ఆహారంగా తీసుకుంటూ లైఫ్‌ని ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఈ వీడియోలో కాంబో కిట్ కోసం అంతా వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఐటెమ్స్ వస్తాయి. ఆ ఐటెమ్‌లో మళ్ళీ కలుసుకొని వాటి కోసం వివరించడానికి ప్రయత్నిస్తాను. మళ్ళీ చెప్తున్నాను మీరు దూర ప్రాంతంలో అయితే మన కేటలాగ్ చూడండి. కేటలాగ్‌లో చూసి మీకు కావాల్సిన ఐటెమ్స్ ఆర్డర్ పెట్టేసేసుకోండి. ఏ ఐటెమ్ అంటే మీరు ఏదైతే పెట్టుకున్నారో అది పంపించడం వరకు నా బాధ్యత. మీకు చేరే వరకు నా బాధ్యత అనమాట. ఎక్కడుంది ఏంటనంటే, అన్న ఎక్కడి వరకు వచ్చింది ఏంటో చూడమని చెప్తున్నాను కదా మీకు. అది. అన్న ఇవన్నీ మాకు అర్థం కావట్లేదన్న, తెలుత్తలేదన్న అంటే వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు మీరు ఆ రోజు సెలవు తీసుకుంటారు. మీకు కొరియర్ చార్జెస్ ఎలా కలిసొస్తున్నాయి? ఇక్కడి నుంచి పంపించడం మీకు కొరియర్ చార్జ్ అవుతుంది. ఒకరోజు సెలవు తీసుకొని శుభ్రంగా షాప్ దగ్గరకొచ్చారనుకో మీకేం కలిసొస్తదంటే, మీరు కష్టపడిన ప్రతి ఒక్క రూపాయి కూడా పాడవ్వకుండా ఏ ఫిషింగ్ రాడ్ మీరు తీసుకోవాలి, ఏ మిషన్ తీసుకోవాలి, దానికి ఎంత లైన్ తీసుకోవాలి, ఆ లైన్ కూడా నేనే చుట్టేసిస్తున్నానుగా మీకు. అయిన తర్వాత కొరమేలున్నాయా మీ సైడు ఫ్రాగులు తీసుకోండి. అవి ఎలాంటివి తీసుకోవాలి, ఇన్ని తీసుకోవాలి. ఫీడర్‌లు మీ సైడు శీలావోతులున్నాయా అయి తీసుకోండి. వాలుగులు అటువంటివి మీరు పడతారా తీసుకోండి. లేపోతేనే ఇంకేంటండి మీరు చాలా ఐటెమ్స్ కొంతమందికి చాలా ఐటెమ్స్ అడిగినా సరే అవి వద్దు. అనవసరంగా డబ్బులు పాడు చేసుకోవద్దు. డబ్బులు ఖర్చు పెట్టొద్దు. ఇంతవరకు సరిపోతాయి అని చెప్తున్నానా లేదా? ఏంటంటే ఒకటన్నా సరదా, సంతోషంగా ఉండాలి. అది అధిగమించకూడదు. అది మనకి వ్యసనంగా మారకూడదని నా ఉద్దేశం అనమాట. ఓకేనా? చక్కగా ప్రశాంతంగా ఓ రోజు సెలవు వచ్చిన రోజున చక్కగా షాప్ దగ్గరికి వచ్చే ముందు ఒక ఫోన్ చేయండి అన్న రేపు పొద్దున షాపు 365 రోజులు అది ఆదివారం అని లేదు, సోమవారం లేదు, పండగ లేదు, పబ్బం లేదు. మన ఇల్లు, షాపు ఒకటే కాబట్టి ఎప్పుడు ఉదయం 9 కాడ నుంచి సాయంత్రం 6 వరకు షాపు ఓపెన్ అయ్యే ఉంటది. సాయంత్రం 6కి సిస్టమ్ క్లోజ్ చేసేసి ఇక మిగతా వర్కులు చేసుకుంటారనమాట. ఈలోపు చక్కగా వచ్చి మీకు నచ్చిన ఐటెమ్స్ దగ్గరుండి ఇలాగ పట్టుకొని ఇలా చేత్తో పట్టుకొని బావుంది. ఈ రాడ్ బావుంది. దీని కెపాసిటీ బావుంది అని చెప్పేసి అనుకోని చక్కగా షాప్ దగ్గరకొచ్చి మీకు నచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా వృధాగా కాకుండా ఆనందంగా చేసుకొని ఫిషింగ్ ఆనందంగా చేసుకోండి. మళ్ళీ వీడియోలో కలుస్తాను. మళ్ళీ వీడియోలో కలిసి అప్పుడొచ్చే ఐటెమ్స్ కోసం మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? అంతవరకు అందరికీ నమస్తే. జై హింద్.